కాకినాడ నగరంలోని చర్చిలలో శుభ శుక్రవారం ఆరాధన కార్యక్రమాలను భక్తి ప్రవత్తులతో నిర్వహించారు. కాకినాడ జగన్నాథపురం గల సెయింట్ ఆర్ఎంసీ చర్చిలో శుక్రవారం గుడ్ ఫ్రైడే ఘనంగా నిర్వహించారు. తొలుత ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆర్ఎంసీ చర్చ్ ఫాదర్ సందేశాన్ని అందజేశారు. శిలువ మార్గం త్యాగానికి ప్రతీకని తెలిపారు. పాపుల రక్షణార్థమై క్రీస్తు శిలువ మరణం పొంది త్యాగానికి ప్రతీకగా నిలిచారని ఆయన అన్నారు. అనంతరం శాంతి బోధనలతో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మహనీయుడు యేసుక్రీస్తు అంటూ క్రైస్తవ సోదరులు నినదించారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా కాకినాడ జగన్నాథపురం పలు ప్రాంతాల్లో ప్రదర్శనలు నిర్వహించారు. సెయింట్ ఆర్ఎంసీ చర్చ్ భారీ ప్రదర్శన ఆకట్టుకుంది. శిలువను మోస్తున్న యేసు ప్రభువు వేషధారి ముందు రాగా క్రైస్తవ సోదరులు క్రీస్తును స్తుతిస్తూ ప్రార్థనలు చేశారు. ప్రదర్శనలో పలువురు క్రైస్తవులు పాల్గొన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యములో చెప్పినట్టు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనడానికి సూచనగా యేసు ప్రభు తన జీవితాన్ని త్యాగం చేస్తూ మానవాళి పాపముల కొరకై ఆయన శిలువ వేదనను పొందుతూ శిలువలో రక్తాన్ని చిందించడం ద్వారా లోకములో ఉన్నటువంటి పాపాన్ని పరిహరించారు. మరి ఈనాడు ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా ప్రభుని విశ్వసించినటువంటి ప్రతి వారు కూడాను ఈ రోజున ఆయన పడినటువంటి శ్రమలను, వేదనను, అవమానాలను ధ్యానించుకుంటూ ఆ యొక్క శ్రమలలో పాలు పంచుకున్న ప్రతి వారు కూడా ఆయనకు పునరుత్థాన భాగ్యమును పొందగలరన్నటువంటి విశ్వాసముతో ఈనాడు ఈ యొక్క శిలువ మార్గములో విశ్వాస ప్రయాణములో సాగుతున్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు దీవించాలని కోరుకుంటూ అందరికి కూడాను ఈ రోజున గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తాను.